లక్ష్మి యమునకి గుడికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయిన కాసేపటికి విహారీ వస్తాడు. విహారీని చూసి యమున అమ్మ నేను బయటికి వెళ్ళొస్తాను అని చెప్తూ ఉంటే విహారీని చూసిన యమున, విహారీ నువ్వు ఆ ప్రకాష్ మీ ఫ్రెండ్ ప్రకాష్ కనిపించట్లేదేంటి, ఆ రోజు నువ్వు పెళ్ళికి వెళ్ళావు కదా, ఆ రోజు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది. అదే అమ్మ వాడు ఎక్కడో ఉంటున్నాడమ్మా, నాకు కూడా పెద్దగా కాంటాక్ట్లో లేడు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఎందుకమ్మా అలా అడుగుతున్నావంటే, లేదు పెళ్ళైన తర్వాత మన ఇంటికి ఇప్పుడు రాలేదు కదా, తన భార్యను తీసుకొని మన ఇంటికి భోజనానికి రమ్మని చెప్పు అని యమున అంటూ ఉంటుంది. ఆ మాట విన్న విహారీ ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. కాసేపటికి తిరుక్కుని అలాగే అమ్మ చెప్తాను అని చెప్పి సరే అమ్మ నేను బయటికి వెళ్తున్నాను అంటూ ఉంటే, ఇప్పుడెక్కడికి విహారీ అని యమున అడుగుతూ ఉంటుంది. ఆఫీస్ పని ఉందమ్మా చిన్నగా వెళ్ళొస్తాను అని చెప్పి విహారీ బయటికి వెళ్తాడు. చాటుగా వింటున్న అంబిక, నువ్వు వెళ్తావు విహారీ కానీ ఇంటికి తిరిగి రావు అని చెప్పి వెంటనే రౌడీలకి ఫోన్ చేస్తుంది. ఆ అంబిక మేడం ఫోన్ చేస్తుందిరా అని చెప్పి రౌడీ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి మేడం ఏం పని అని చెప్పి అంటూ ఉంటే, విహారీని మీరేం చేస్తారో తెలియదు, విహారీ మాత్రం బయటికి వెళ్ళిన వాడు ఇంటికి రావద్దు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. అలాగే మేడం మేము చూసుకుంటాం, ఎటువైపు వెళ్ళాడు మేడం అని చెప్పి ఆ రౌడీలు అడుగుతూ ఉంటారు. అంబిక అడ్రస్ డీటెయిల్స్ అన్నీ చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. పదండ్రా పని వచ్చింది అని చెప్పి రౌడీలు అందరూ కారులో బయలుదేరుతూ ఉంటారు. మరోవైపు అంబిక, విహారీ నీ పని మీద నువ్వు వెళ్ళావు, నా పని మీద నా వాళ్ళు నీ దగ్గరికి వస్తారు, అప్పుడు నీ తండ్రి నాకు అడ్డుపడాలని చూశాడు, పైకి పంపించాను, ఈ సామ్రాజ్యాన్ని దక్కించుకుందాం అనేసరికి నువ్వొచ్చావు, ఇప్పుడు నిన్ను కూడా నీ తండ్రి దగ్గరికే పంపిస్తున్నాను అని అంబిక అనుకుంటూ ఉంటుంది. అప్పుడు నేను అనుకుంటున్న ఈ సామ్రాజ్యాన్ని నేను దక్కించుకొని నా రాజ్యం ఏలుతాను అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా తర్వాత లక్ష్మి ఆటోలో వెళ్తూ ఉంటుంది. ఒక కారులో విహారీ వెళ్తూ ఉంటాడు, ఇంకో కారులో సహస్ర లక్ష్మిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. కాసేపు అయ్యాక విహారీ లక్ష్మికి ఫోన్ చేస్తాడు. కనకం ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటే, గుడికి వెళ్తున్నాను విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఏ గుడికి అంటే రాములవారి గుడికి అని లక్ష్మి చెప్పగానే, సరే నేను కూడా అక్కడికే వస్తాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. సరే అండి అని చెప్పి లక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది. ఇంకా విహారీ కారులో వెళ్తూ లక్ష్మి అసలు ఇప్పుడు గుడికి ఎందుకు వెళ్తోంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఓ వీక్రాఫ్ట్ బ్రాండ్కి ఫండ్ ఇవ్వడానికి దాదాపు 8 మంది బ్యాంకర్స్ రెడీగా ఉన్నారని చెప్పి దేవుడికి దండం పెట్టుకోవాలనుకొని వెళ్తున్నట్టుంది. ఇదే మంచి టైం, లక్ష్మి హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు ఈరోజు లక్ష్మికి ఎలాగైనా నా మనసులో ఉన్న ప్రేమని చెప్పాలి అని చెప్పి విహారీ అనుకుంటూ సంతోషపడుతూ వెళ్తూ ఉంటాడు. మరోవైపు రౌడీలు దారిలో కాపు కాచి ఒక దగ్గర కారు ఆపుకొని వెయిట్ చేస్తూ ఉంటారు విహారీ కోసం. విహారీ కార్ని గుర్తుపట్టి, రే ఇదే కార్రా, మనం వీడిని ఫాలో అయ్యి ఏదో ఒక చోట వేసేద్దాం అని, ఈరోజు వీడు అసలు మిస్ అవ్వకూడదు లేదంటే మేడం మనల్ని చంపేస్తుంది అని చెప్పి వాళ్ళు వెనకాల జీప్లో ఫాలో అవుతూ ఉంటారు విహారీని. మరోవైపు యమున సీరియస్గా బయటికి వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే పండు వచ్చి, అమ్మ ఏమైనా కావాలా అని అడుగుతూ ఉంటే, లేదు నేను ఇప్పుడే గిరిజ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను అని చెప్పి యమున వెళ్తూ ఉంటుంది. పండు ఆగండమ్మా నేను రావాలా అని అడుగుతూ ఉంటే, ఏం అక్కర్లేదు నువ్వు వెళ్ళి ఇంట్లో పనులు చూసుకో అని అంటూ ఉంటుంది. అది కాదమ్మా పోనీ డ్రైవర్ని తీసుకొని కారులో వెళ్ళండమ్మా అని పండు అంటూ ఉంటే, లేదు నేను ఇలానే వెళ్తాను అని యమున అంటూ ఉంటుంది. అరవకుండా నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అని చెప్పి పండుకి చెప్పి సీరియస్గా యమున బయటికి వెళ్తూ ఉంటుంది. ఎందుకు యమునమ్మ అంత కోపంగా ఉన్నారు, ఎప్పుడు ఇలా చూడలేదే అని పండు ఆలోచిస్తూ ఉంటాడు. యమున ఆటో తీసుకొని ఆటోలో వెళ్తూ ఉంటుంది. మరోవైపు గుడిలో అమ్మవారికి బోనం సమర్పించడానికి డప్పు మొదలతో పులిరాజు వేషాలు వేసుకొని వేరే వాళ్ళు వస్తూ ఉంటారు. కాసేపటికి ఫస్ట్ లక్ష్మి గుడికి వచ్చి ఉంటుంది. ఆ తర్వాత వెనకాల సహస్ర వస్తుంది. ఏంటి లక్ష్మి నువ్వు గుడికి వచ్చావా, మా ప్రశాంతతను దూరం చేసి నువ్వు ప్రశాంతంగా ఉండడానికి గుడికి వచ్చావా అని చెప్పి నా చేతులు అయిపోయావే నువ్వు అని మనసులో అనుకుంటూ లక్ష్మి వెనకాలే వస్తూ ఉంటుంది. లక్ష్మి అలా ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి అక్కడ నించొని మొక్కుకుంటూ ఉంటుంది. అమ్మ నా వల్ల విహారీ గారికి చాలా నష్టం జరిగింది, అది భర్తీ అయ్యేలా చూడమ్మా, ఇంకోసారి నా వల్ల ఇలాంటి తప్పు జరగకుండా చూడు తల్లి అని చెప్పి మొక్కుకుంటుని వెనక్కి తిరిగేసరికి అక్కడ సహస్ర ఉంటుంది. ఏంటి సహస్రమ్మ మీరు ఇలా వచ్చారు అంటే, ఏంటే నువ్వేం చేస్తున్నావు అని చెప్పి సహస్ర ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ, అసలు నీ మొగుడే లేని జీవితానికి నీకు ఈ తాళి పుట్టేందుకే అని చెప్పి సహస్ర లక్ష్మి మెడలో ఉన్న తాళిని పట్టుకొని లాగుతూ ఉంటుంది. వద్దమ్మా అలా చేయకండమ్మా అని చెప్పి లక్ష్మి ఎంత బ్రతిమలాడుతున్నా కూడా వినకుండా సహస్ర లక్ష్మి మెడలో ఉన్న తాళిని లాగేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే విహారీ అక్కడికి వస్తాడు. ఏంటి సహస్ర నువ్వు చేస్తున్న పని అని చెప్పి ఆ సహస్ర చేతిలో ఉన్న తాళిని తీసుకొని సహస్ర చెంప పగలగొట్టి తిట్టుతూ ఉంటాడు.
నువ్వు అసలు ఆడదానివేనా? తాళి విలువ నీకేం తెలుసు? నీకు కూడా పెళ్ళైంది, నీ మెడలో కూడా తాళి ఉంది కదా, ఇలా చేయడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని విహారీ సహస్రని తిడుతూ ఉంటాడు. ఇక దాంతో సహస్ర, బావా నువ్వేంటి ఇక్కడ అని అంటూ ఉంటే, నేను దేవుడికి దండం కూడా పెట్టుకోకూడదా? అయినా నీకు లక్ష్మి మీద కోపం ఉంటే నువ్వు మరోలా కోపాన్ని ప్రదర్శించాలి, అంతేకాని ఇలా కాదు అని విహారీ తిడుతూ ఉంటాడు. నేను ఇంకొక మాట్లాడినా కూడా బావా నిజం బయట పెట్టేలా ఉన్నాడు, నేను సైలెంట్గా వెళ్ళిపోవడం బెటర్ అని మనసులో అనుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తాళిబొట్టు తెంచినందుకు లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటే, నువ్వేం బాధపడకు లక్ష్మి, నేనున్నాను కదా, పూజారి గారు ఇక్కడే ఉంటారు కదా, వెళ్ళి ఇలా జరిగితే ఏం చేయాలో పరిహారం అడుగుదాం అని విహారీ లక్ష్మి ఇద్దరు కూడా పంతులు గారి కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడు పంతులు గారు బోనాలు సమర్పించే దగ్గర ఉన్నారు అని ఒక ఆవిడ చెప్పడంతో బోనాలు సమర్పించే చోటికి విహారీ లక్ష్మి ఇద్దరు కూడా వస్తూ ఉంటారు. మరోవైపు అంబిక పంపించిన రౌడీలు పులిరాజు వేషాలు వేసుకొని విహారీని చంపడం కోసం గుడిలోనే కాపలా కాస్తూ ఉంటారు. విహారీ పూజారి గారి దగ్గరికి వస్తూ ఉంటే అనుకోకుండా కాలు జారి త్రిశూలం మీద పడిపోబోతూ ఉంటాడు. ఇక అప్పుడే లక్ష్మి విహారీ చెయ్యి పట్టుకొని విహారీ పడకుండా కాపాడుతుంది. ఈరోజు ఎలాగైనా సరే వీడి ప్రాణాలు తీయాలి అని రౌడీలు అనుకుంటూ ఉంటారు. లక్ష్మి విహారీ ప్రాణాలు కాపాడి ఇక స్వామీజీ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆడవాళ్ళ మెడలో ఉన్న తాళి భర్త ఆయువు అని స్వామీజీ చెప్పిన మాటలు గుర్తు చేసుకుని లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంకా అలా వాళ్ళు తాళిబొట్టు చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉంటే ఒక ఆవిడ వచ్చి, ఏంటమ్మా మీరు అలా పెళ్లి చేసుకోవడానికి వచ్చారా, తాళి చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు అని అంటూ ఉంటే, లేదమ్మా మాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, నా తాళి ఇప్పుడు పెరిగిపోయిందమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తుంది. అవునా అమ్మ, ఇక్కడ ఈ గుడిలో అమ్మవారి ముందే మీరు తాళి కట్టుకోవచ్చు, అలా చేస్తే ఏం దోషాలు ఉండవమ్మా అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు. అప్పుడే విహారీ లక్ష్మి మెడలో తాళి కడుతూ ఉంటాడు. మరోవైపు యమున అప్పుడే అక్కడికి వచ్చి వీళ్ళ మాటల్ని వింటూ చూస్తూ ఉంటుంది. ఏంటి విహారీ లక్ష్మి మెడలో తాళి కడుతున్నాడు ఏంటి అని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అసలు ఏం చేస్తున్నాడు విహారీ, ఇలా వీళ్ళు అబద్ధాలు చెప్పి ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకుంటున్నారేంటి అని చెప్పి తెగ ఆలోచిస్తూ ఉంటుంది. మరి లక్ష్మిని పెళ్లి చేసుకున్న విహారీని చూసి ఉంటుంది కదా యమున, ఏం చేస్తుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.